రైట్ టైం అయినట్టే కదా. ఇయట మన అదుర్స్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. ఇలా మన అదుర్స్ లా చెప్పుకోవాల్సిన ముచ్చట్లు షాన్నే ఉన్నాయి కానీ ఇక మీరు ఆలస్యం చేయకుండా ఇయాల్టి హెడ్లైన్స్ ఎందుకు చూసేయండి. మళ్ళా చాలా అవుతున్నాయి వానలు, పైలంగుండుర్రో ప్రజలు. స్మార్ట్ ఫోన్ల అకౌంట్లు ఉంటే చాలా ఉపయోగాలు, పెద్ద సార్లు ఇచ్చిందంట గీ సలహాలు. పట్నంలో ఎక్కడ చూసినా మస్తుగా ట్రాఫిక్, పాపం పరేషాన్ అవుతున్నారు పబ్లిక్. మాట ఇచ్చిందంట కేటీఆర్ సారు, తప్పుతే ఇక ఆగమవుతారు మీరు. మార్కెట్ లో ఎక్కడ చూసినా తీరొక్క గణపయ్యలు, మస్తు ఖుషి అవుతున్నారు చూసిన భక్తులు. వాట్సాప్ లో వచ్చినాయి కొత్త అప్డేట్లు, జర చూసి వాడురో యూజర్లు. రైట్ ఇక టైం అయినట్టే కదా, వార్తలు షాల్ చేద్దాం. ముందుగా మనం దేని గురించి మాట్లాడుకుందాం? ఇవాళ నిన్న రాత్రి పడ్డ వాన గురించి మాట్లాడుకుందాం. అయినా అయిపోయిన వాన గురించి ఇప్పుడే మాట్లాడతామని కదా ఆలోచన చేస్తారు. ఇక మాట్లాడుకుందాం కూర్చొని. గట్లనే 1, 2, 3 జాగ్రత్తలు ఉన్నాయి, కాబట్టి గురించి కూడా కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఇక షాల్ చేసేయండి. అబ్బాబా ఏం వానాలరా నాయన, అరే రే ఏం కొట్టుడు కొడతానే ఫో అని చెప్పేసి గిట్లా ఒక నెల కింద మాట్లాడుకున్నాం, పోయిన వారం కూడా మాట్లాడుకున్నాం. అగో మళ్ళీ గిట్లా మాట్లాడుకునే ముచ్చట వస్తుందా రాదా అని ఆలోచన లోపలే అరే నిన్న రాత్రి ఒక కొట్టుడు కాదనుకున్నా అది వాన. అవో గిట్లా నైట్ ఒకసారి ఉన్న పరంగా వాన కొట్టేసరికి పబ్లిక్ చాలా మంది పరిశానయ్యలు. ఒర్ని అక్క అలగానలగి వర్షం గీతిరో కొడుతున్నదని చెప్పేసి మస్తు పరిశానయ్యలు. అరే ఒక గంటను లేకపోతే 5 నిమిషాల 10 నిమిషాల వాన పడతాయి అనుకుంటే ఒర్ని అవ్వ తెల్లారి దాకా 5 గంటల దాకా ఒకటే సంపుడు చంపింది. ఇక మీకు అందరి తెలవడం వచ్చేటేనా, పట్నంలో జరిగిన వాన పడ్డదంటే ఇటు దిక్కు చూసుకుంటే ట్రాఫిక్ అయినా అక్కడ దిక్కు చూసుకుంటే చిన్న చిన్న ఇండ్లు అయినా ఎక్కడికక్కడ మునిగిపోతే ఆగమాగం అవుతారు. అవు గిట్లాగానో వాన వచ్చేసరికి ఇక వాతావరణ శాఖ పెద్ద సార్లు కూడా ఇక ఎందుకైనా మంచిది రేపు మాపు అంటే ఇక 3 రోజుల దాకా గిట్లా వర్షం ఉన్నది, ఇక ఎందుకైనా మంచిది పబ్లిక్ జర భద్రంగా ఉండుర్రి. అవు బయటకు పోయినప్పుడు జర చెత్త పట్టుకపోర్రి, అట్లనే చెట్ల కిందనో పెద్ద పెద్ద మరి స్తంభాల కింద ఉండకుర్రి. అసలే ఇవాళ రేపు టైం మంచి లేవు. ఇక జర పట్నంలోనైతే పెద్ద పెద్దగా ఇంకుడు గుంతలో లేకపోతే మాన్యువల్ ఏమన్నా ఉంటే మాత్రం తెరిచిపెట్టకూర్రి. ఇప్పటికే ఈ చచ్చిపోయే వార్తలు ఎక్కువైపోయినాయని చెప్పేసి పబ్లిక్ అంటున్నారు. ఎందుకన్నా మంచి జర ఫైలంగా ఉండరు పబ్లిక్. మీకు చాలా సార్లు చెప్పినాం జరగా ఫోన్లు ఎక్కువ వాడకుండ్రి అని, అయినా మీరు ఇంటరా? చెవిటోని చెవులా శంఖ ముదితే ఏం లాభం అన్నట్టుగానే ఉంటది మీ ముచ్చట. గట్లని చెప్పి ఇప్పుడు ఫోన్లు వాడు బంద్ పెట్టారు. అప్పుడప్పుడు వాడితే ఇంట్లో ఇంత లాభం కూడా ఉంటది. రైట్, నాకు అర్థమైంది, మీకు ఇట్లా సమస్య కాదు కానీ ఇగో ఈ వార్త నుండ్రి. ఈ కాలంలో ఫోను ఎంత ముఖ్యమైందంటే అసలు ఫోన్ లేకుంటే బతకం అన్నట్లు అయిపోయింది. ఎక్కడికైనా పోవాలనంటే ఫోనే, తినాలనంటే ఫోనే, చదవాలనంటే ఫోనే, ఇంకేమైనా చేయాలనంటే ఫోనే. చిన్న పొరగాల కానుంచి పండు ముసలోళ్ళ దాకా ఫోన్ వాడుతుండ్రు. అసలు ఈ కాలంలో ఫోన్ వాడకుంటే అదొక వింతలాగా చూస్తారు. అయ్యో ఎంత అమాయకులు అన్నట్లు చూస్తారు. అయితే ఫోన్ వాడకంలల్లా మంచున్నాయి, చెడు కూడా ఉన్నాయి. పొద్దున వాడడం మొదలు పెడితే రాత్రి 12 గంటల వరకు ఫోన్ వాడడం ఆపము, అదేదో పెద్ద పనిలాగా. కానీ ఓ జనాలు గా ఫోన్ల బ్లూ లైట్ల వల్ల మీ కండ్ల గురించి ఒకసారి ఆలోచన చేయుండ్రి. పని ఉన్నా లేకున్నా అట్లనే వాడితే మీ కండ్లకే నష్టము. ఇది ఒక్కటే గానుల్లా ఆన్లైన్లల్లా జాబులు ఇస్తాం, వర్క్ ఫ్రం హోమ్ అని, లేకుంటే మా వీడియోలకు లైకులు కొడితే డబ్బులు ఇస్తామని గిట్ల ఎవరైనా మెసేజ్లు లేకుంటే ఫోనులు చేస్తే నమ్ముకుర్రి. నమ్మితే మీరు మునిగినట్లే పోండ్రి. ఈ మధ్య మార్కెట్ల ఆన్లైన్ల మోసగాలు మస్తు మోపైండ్రు, జర మోసపోకుండ్రులా.
మరి ఇంకో ముచ్చట ఏందంటే ఏడ్చినా ఫోనే, నవ్వించాలన్నా ఫోనే, ఆడుకోవాలనుకున్న ఫోనే, కొట్లాడాలన్నా ఫోనే. మరి అమ్మాయిలు ఎందుకు అన్ని ఫోన్లే అయితే? ఇక చిన్నప్పటి నుండే ఫోన్లు అలవాటు చేస్తే కండ్లకు అద్దాలు, జుట్టు రాలుడు, ఆలోచన తక్కువవుడు, తిండి తినకపోవడు, ఆఖరికి చదువు కూడా బుర్రలకు ఎక్కకపోవడు. అన్ని అవ్వయ్యలే చేసి పిల్లగాళ్ళ పైన చేతులు ఎత్తేస్తే పాపం వాళ్ళేం చెప్తారు? ఒకసారి గీ ముచ్చట మీద ఆలోచన చేయుండ్రి. అబ్బబ్బబ్బబ్బా, ఏం ట్రాఫిక్ రా నాయన. కాల్ వేడదామన్నా సందు దొరుకుతలేదు. పొద్దుగాల గంతే ఉంటాంది, మధ్యాహ్నం అంతే ఉంటాంది, సాయంత్రం గిట్ల గంతే ఉంటాంది. ఇక చీకటి పడ్డాక కూడా అట్లనే అవుతుంది. ఎక్కడ చూసినా పొట్టు పొట్టు ట్రాఫికే. అసలు ట్రాఫిక్ ఎక్కడైతుందని ఆలోచన చేస్తున్నారా? ఎక్కడ కాదు, మన పట్నంలోనే. దీనికి కారణాలు రెండున్నాయి. ఆలస్యం చేయకుండా అసలు ముచ్చటేంతో షాల్ చేద్దాం పాండ్రి. ఇప్పుడు పట్నంలో ట్రాఫిక్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని చెప్పుకోవాలి. ఎందుకంటారు అవో అప్పటికప్పుడే పట్నంలో ఆజ్యం ఉత్తగా ఉన్నప్పుడే ట్రాఫిక్ చాలా తిప్పలైపోతుంది. అరే రోడ్డు మీదకి చిన్న బండ్లు వచ్చినా పెద్ద బండ్లు వచ్చినా ఏ వచ్చినా మొత్తం ట్రాఫిక్ అయిపోతూ ఉంటుంది. ఇక ఈ నడుమైతే నిన్న మొన్న వాడ వానలకైతే పట్నంలో కాలు పెడదామంటే సందు దొరుకుతలేదు. ఎటు చూసినా బురద, అటు చూసినా గుంతలు. అరే జర బండ్లు నడిపేటోళ్ళకైతే చాలా ఇబ్బంది అయిపోయి ఏం చేయాలో తెలియక చాలా తిప్పలు పడిపోతున్నారు తెలంగాణ పబ్లిక్. అది ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు మన పట్నంలో వానలు పడితే ట్రాఫిక్ చాలా తిప్పలే. ఇక ఈ ముచ్చట మన అందరికీ ఎరకైందే. అరే అటో ఇటో చూసి మెయిన్ రోడ్డు పక్కన పెట్టి చిన్న చిన్న గల్లీలలోనైనా జర ఆఫీసులకు అందుకునేటోళ్ళు చాలా తిప్పల పడి మరి ఉరుకుతారు. ఇక ఇప్పుడు ఈ 10 రోజుల ముచ్చట చూసుకుంటే పక్కన పెడితే ఈ 2-3 రోజులు మాత్రం పట్నం పబ్లిక్ జర చాలా తగిలివని చెప్పుకోవచ్చు. ఎందుకంటారు అగో ఇటు దిక్కు చూస్తేనేమో వానలు, మరి అటు దిక్కు చూస్తేనేమో పెద్ద పెద్ద గణపయ్యలు నిమజ్జనం అవుతాంటే. ఇక ఇటు దిక్కు చూసుకుంటేనేమో వానలు, అవి అటు తీసుకుంటేనేమో పెద్ద పెద్ద గణపయ్యలు నిమజ్జనం అవుతుంది. ఇక ఉత్తప్పుడే గింతగానో ట్రాఫిక్ అవుతుంటే ఇక గణపయ్యలను ఆగి ఇక గణపయ్యను మనం నిమజ్జనం చేసేటప్పుడు ఏమైనా చిన్నగా పోతారు. అగో మధ్యలో రోడ్ల మధ్యలో ఆగుడు, డీజే పాటలు పెట్టి సిందులు వేసుడు, కథం పబ్లిక్ మొత్తం పరిశాన్ చేసుడు అవుతుంది. సరే ఏదేమైనా పండుగ కాబట్టి ఇక 2-3 రోజులు తిప్పల వాడవలసిందే. కానీ ఇప్పుడు జర పట్నం పబ్లిక్ మాత్రం గోస తప్పుతలేదని చెప్పుకోవచ్చు. జర ఎవరైనా ఎగిరేటోళ్ళు ఉన్నా, చిన్న చిన్న సిందులు వేసేటోళ్ళు ఉన్నా, గల్లీలలో గట్లనే గడ జర ట్యాంక్ బండ గడ చేసుకుంటే మంచిది. ఇట్లా మెయిన్ రోడ్ల మీద బండ్లు ఆపేసరికి పబ్లిక్ చాలా తిప్పలు అయిపోతుందని చెప్పేసి మస్తు గరం అయిపోతున్నారు. ఇక పట్నంలో ఇప్పుడు గణపయ్యల నిమజ్జనం ట్రాఫిక్ ముచ్చట గిట్లుంటే అవో అటు తీసుకుంటే ఈ వానలు కాబట్టి చాలా మంది పబ్లిక్ మస్తు ఇబ్బంది అవుతుంది. అవో ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకున్నాడు ఏందో ఏమో అని ఎక్కడ పడితే అక్కడ మ్యాన్ వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసి పెడతారు. ఆయన గిట్ల మళ్ళీ ఎవరికన్నా ఏమైనా కావాలి ఈసారి మాత్రం జర పెద్దలు అయ్యేటట్టు ఉంది అని చెప్పేసి పబ్లిక్ ఇటు దిక్కు మాట్లాడుకుంటున్నారు. జరగపారి ఆలోచన చేసి ట్రాఫిక్ పోలీస్ సార్లైనా లేకపోతే అధికారులు ఉన్న లీడర్లైనా ఆలోచన చేసి మంచి సైడ్ ఏందో ఆలోచన చేస్తే మంచిగా ఉంటాయని చెప్పేసి అంటున్నారు సోషల్ మీడియా పబ్లిక్. ఇప్పుడు రాజకీయ ముచ్చటేందో చూద్దాం. మొన్న 2 రోజుల కిందట ఒకటే ముచ్చట్ను మనం మళ్ళా చెప్పుకున్నాం. ఎందుకో ఎరికేనా? ఎందుకంటే మన తాన లీడర్ల ఆలోచనలు, వాళ్ళు చేసే పనులు అట్లున్నాయి కాబట్టి. ఎప్పుడు పార్టీలో చేరుకైతారో తెలియదు, ఎప్పుడు బయటకు వెళ్తారో తెలియదు. మొన్న మీకు గిదే టైంకు ఒక రాజకీయ ముచ్చట చెప్పినాం. ఇప్పుడు ఆ ముచ్చటనే మేము మళ్ళోపారి చెప్తాం వినుండ్రి. హగో మళ్ళేంది అని ఆలోచన చేయకుండా అస్సలు ముచ్చటేందో చూసేయండి. అరే ఈ నడవకి రాజకీయాలు ఏందో అస్సలు సమాజం పాడైతలేదు. అరే అప్పటికప్పుడే తిట్టుకుంటారు, అప్పటికప్పుడే కలుస్తారు. మళ్ళీ తెరలాలైతే అసలు గైనతో నేను ఎప్పుడు కలిసిన గైనతో నేనేం మాట్లాడినా మొదలు ఇచ్చినాను మళ్ళీ 3 ముచ్చట్లు చెప్తారు. అవో మరి ఇట్లా అంటున్నాం అని చెప్పేసి పరిశాన్ కాకుర్రి. మొన్ననే 2 రోజుల కింద ముచ్చట చెప్పుకున్నాం. అవో సార్ మొన్నటిదాకా ఏడ్చుండు, బాధపడ్డాడు, కింద మోకాల మీద పడి మరి చాలా బాధ చెప్పుకున్నాడని. కానీ మళ్ళీ మొన్నొకసారి ఉన్న ఫలంగా ఆల్చేసరికి మొత్తం పరిశాన్ అయ్యి పబ్లిక్. ఇప్పుడు గదే ముచ్చట మీద మలోపరం మాట్లాడుకుందాం. ముందుగాలైతే సార్ మాటలు ఉండరు. దగ్గరపడుతున్న సమయంలో కార్యకర్తలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఆందోళనకు గురి కావద్దు. మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అదే సందర్భంలో నివేదికలు, సర్వే రిపోర్టు తెచ్చుకొని అప్పుడు ఇప్పుడు చేర్పులు మార్పులు ఉంటాయని చెప్పిన సంగతి మనందరూ కూడా తెలుసు. ఇంకా బీఫామ్ కూడా ఇక్కడ ఇవ్వలేదు. కేటీ రామారావు గారు విదేశాలకు పోయే ముందు నేను పర్సనల్గా కలిసినప్పుడు మరి తప్పకుండా చాలా గొప్పగా పనిచేస్తున్నాం. శ్రీహరి గారి గతంలో ఎంపీ చేశారు, వారికి వెళ్తారు. రైట్, ఇక సార్ ఏం మాట్లాడతాడు ఏం కథ అనేది మొత్తం వివరంగా ఉండ్రి. అయితే నిమ్మలంగా మాట్లాడుకుందాం మనం. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది.
తప్పకుండా మీకు ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ తప్పకుండా అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఏమన్నా అవకాశం వీలయ్యేది ఉంటే ఏదైనా స్టేట్ కార్పొరేషన్లో నామినేటెడ్ పదవి తీసుకొని ఎమ్మెల్సీ వచ్చే వరకు ఎంపీ వరకు వచ్చే వరకు ఉండడం చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరం కలిసి ఎమ్మెల్సీలు అందరం కలిసి 5-6 కలిసి ఫోటో దిగడం జరిగింది. సో ఆ ఫోటోకి ఊహాగానాలు చేసి రకరకాలుగా మరి పత్రికలలో అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా రకరకాలుగా మాట్లాడడం జరిగింది. దానివల్ల కార్యకర్తలలో ఒక అభద్రతా భావం, వాళ్ళు కలిస్తే సరిపోయిందా, మేము కలవద్దా అనేది ఒక భావము బయటికి రావడం జరిగింది. దయచేసి అక్కడ అందరం కలిసి దిగినాం. తర్వాత ఎక్కడ కూడా నేను ప్రెస్లో ఏ రకమైన మాటలు మాట్లాడలేదు. సో ఓన్లీ ఫోటోలను బట్టి కథనాలు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు 2023 రేపు ఏమైనా నోటిఫికేషన్ అక్టోబర్లో వస్తే డిసెంబర్లో జరిగే ఎన్నికలు కూడా అధిష్టాన నిర్ణయానికి అందరం కలిసి పనిచేసే అవకాశం ఉంది. సో కార్యకర్తల్లో ఎక్కడ మనోనిబ్బరవార్త స్థాయిలో కోల్పోకుండా అదేవిధంగా నిలకడగా ఉండండి, అదేవిధంగా సమన్వయాన్ని పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి వెళ్ళి చాలా ఫోన్లు రావడం జరుగుతూ ఉంది. సో అక్కడ ఏంటి అంటే అక్కడ ఏం శ్రేణి మీ ఇద్దరు ఒకటైతుందా, మేమందరం వెళ్ళిపోతాం, మేము బీఆర్ఎస్ పార్టీనే కదా, మేమందరం ఏమైంది అని ఒక అభద్రతా బాగుంది. కాబట్టి ప్రెస్ ముఖంగా దాన్ని ఖండిస్తున్నా. అగో చూసినారులా మొన్నటిదాకా ఒకటే నియోజకవర్గంలో ఇక నేనంటే నేను అన్నట్టుగా పోటీగా పని చేసుకుంటా ఇక మన సీట్ రాకపోయేసరికి రాజేశారు కింద మీద అయిపోయి ఆగమం అవుతున్న టైంలో అవో మరి గిట్లా ఉన్న ఫలంగా పెద్ద సారు పిలిచి మళ్ళీ వీళ్ళిద్దరిని కలుపుడేందో భుజాల మీద చేసుకొని ఫోటోలు దిగుడేందో అని చెప్పేసి చాలా మంది పబ్లిక్ అనుకున్నారు. ఐటంక లీడర్లు కూడా మరి ఏమైనా చెప్తారని అనుకున్నాం కానీ కాకపోతే ఏంటంటే అక్కడ పెద్ద సార్ ఉన్నాడు, ఇక కేటీఆర్ సార్ ఉన్నాడు అంటే మరి అక్కడ ఏదో మతలబే ఉంటుందని చెప్పేసి పబ్లిక్ అయితే నిమ్మలమైలు. అది ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే మనకు అట్లా ఉన్న ఫలంగానే మరి లీడర్లు కలిసిపోయి ఏం కథ అని చెప్పేసి బీఆర్ఎస్లు ఉన్న కార్యకర్తలంతా లొల్లీలు పెట్టుకుంటారట. అవో ఈ కథ ఇంకా ముందు ఉన్నది. నిన్నటిదాకా తిట్టుకున్నోళ్ళు కొట్టుకున్నోళ్ళు ఇప్పుడు మీరు మంచిగా కలిసిపోయారు. ఇప్పుడు మా పరిస్థితి ఏందని చెప్పేసి కింద ఉన్న కార్యకర్తలు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు మొత్తం లొల్లి ఎత్తాలట. ఇదేం కథరా అని చెప్పేసి ఇక రాజేవ సారు ఉన్న పాలంగా ప్రెస్ మీట్ పెట్టి గాడైన ముచ్చటకి ఇది నాకు కేటీఆర్ సార్ మాట ఇచ్చిండు, ఇక ఇచ్చిన మాట ప్రకారమే నేను పని చేసుకుంటా పోతాను కాబట్టి మరి నా మాట కిలివిచ్చిన కింద ఉన్న కార్యకర్తలు కూడా జర ఆలోచన చేసి మంచిగా పోవాలి. అంతేగాని మరి లీడర్లు కలిసినాం అని చెప్పేసి మీరు బాధపడద్దు, మమ్మల్ని బాధ పెట్టొద్దు. ఇక ఇవంతా రాజకీయాలు అన్నట్టుగా సార్ ఉన్న ముచ్చట ఉన్నట్టు చెప్పేసరికి జర కార్యకర్తలు అయితే ఖుషాలు కానీ పబ్లిక్ మాత్రం ఇంకా గర్వంలోనే ఉన్నారు. సూచినారుల ఇచ్చంతరం ఏ తిరుగున్నదా ఈ లీడర్లు ఏందో అప్పటికప్పుడే కలుతారు, అప్పటికప్పుడే ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మేము గెలవలేదు, మాకు మంచి చెడు లేదు, మా పెద్ద సార్లు ఏం చెప్తాం మేము గదే చెప్తాం అంటున్నారు. కానీ సార్లు మీరు రాజకీయాలేమో కానీ జర పబ్లిక్ కూడా అలుసుకోర్రి. ఇట్లా లీడర్లు కలుచుడేందో ఇడిపోడేందో అరే నడిమాత పబ్లిక్ ఏం పాపం చేసేలే, పబ్లిక్ మొత్తం పరిశాన్ చేస్తాను అని చెప్పేసి ఇట్లా ఒక్కొక్క తీరుగా సోషల్ మీడియాలో మస్తు కామెంట్లు పెడతారు వీడియో కింద. మీకు వారం రోజుల సంధి మీకు ముచ్చట చెప్పినాం, గదేందో నేను చెప్తా. అయితే గీ నడుమ టైం జల్ది గడిచిపోతాంది. ఎందుకంటారా, అరే మొన్ననే పండుగ శాల అయినట్టు అనిపించింది, ఎమ్మటే నిమజ్జనం టైం దగ్గర పడుతుంది. ఏడాదికి ఒక్కసారి పండుగ జల్ది అయిపోయేసరికి ఆ పబ్లిక్ పరేషాన్ అవుతాండ్రు. సరే గీ ముచ్చట పక్కన పెట్టి మళ్ళోపారి తీరొక గణపాయలను తీసుకొచ్చినాం, చూసేయండి. ఎప్పట్లేకనే మన తాన ఇప్పుడు గణేశుని పండుగ చాలా జోరుగా జరుగుతుంది. ఇక ఇవాళ మన చిన్న ఊళ్ళలో చూసుకున్నా మన పట్టణంలో చూసుకున్నా గణేశుని పండుగ చాలా జాతర లెక్క జరుగుతుంది. చిన్న గల్లీలలో మెయిన్ రోడ్లలో ఇంటి పక్కన ఇంటి ముందట పెద్ద స్థలాలలో ఎక్కడ పడితే అక్కడ షెడ్యూల్ వేసులు చిన్న పోరాల కాంచెలు మొదలు పెడితే పండు ముసల దాకా గణేశుని పండుగ చాలా జోరుగా జరుపుకుంటారు. ఇక ఎప్పట్లేకనే మన పట్టణంలో ముందుగాల పెద్ద వినాయకుడు ఖైరతాబాద్ గణేశుడు, ఇక ఐటంకా బాలాపూర్ గణేశుడు ఇట్లా 1-2 చెప్పుకుంటా పోతే చాలా ఫేమస్ గణేశులు ఇప్పుడు మంచిగా జాతర జరుపుకున్నాయనే చెప్పుకోవచ్చు. ఇక ఇట్లా కాదు కానీ మొత్తం గణేశులు ఎట్లున్నారు ఏం కథ అన్ని మీరే చూసేయండి.
చూసిండు కదా గణేశుని పండుగ ఎట్లా నడుస్తుంది మన తాన. అవు మొదటి రోజు అయితే ఇక ధూమ్ ధామ్ నడుస్తున్నది. ఇక ఎక్కడ చూసినా దేవునికి పూజలు నైవేద్యాలు ఒకటా రెండా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇక నవరాత్రులు రోజు ఒక పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇక ఇట్లా ఒకటి నవరాత్రులు చాలా జోరుగా నడుస్తాయి. ఇక మన తాన ఒక ముచ్చట్లు చెప్పాలంటే ఈ నవరాత్రులు అనేటి పెద్ద పండుగనే చెప్పుకోవచ్చు. ఇక ఈ నవరాత్రులు గణేష్ దేవునికి పెద్ద పండుగనే చెప్పొచ్చు. ఇక ఈ 9 రోజులు మంచిగా పూజ చేసి 9వ రోజు దేవుని ఖుషిగా తీసుకుపోయి నిమజ్జనం చేస్తాం అన్నట్టు. పండుగ అయితే ఒక ఇట్లున్నది. ఇంకో పని మళ్ళా చూసేండ్రి. మీకు చాలా సార్లు చెప్పిన మన అదూర్స్ న్యూస్ లా వారంకి ఒక్కటైనా 3 రోజులకు ఒక్కటైనా ఒక టాలెంట్ ముచ్చట్నో లేకపోతే గమ్మత్తు ముచ్చట్నో పట్టుకొస్తా అని. రైట్ అన్నట్టుగానే ఇలా మీకోసం మేము ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చినాం. గట్లనే ఇప్పుడు ఈ ముచ్చట చాలా మందికి మస్తు అవసరం పడుతుంది. ఆలస్యం చేయకుండా ఆయనతో ముచ్చట ఏందో చూసేయండి. ఆలోచన చేయకుండా ఇలా ముచ్చట ఏందో చూద్దాం. ఈ కొత్త అప్డేట్ ఏంది ఏం కథ అని పరిచయం అవుతున్నారులే. ఈ అప్డేట్ వచ్చేసి వాట్సాప్ అన్నట్టు. అయితే ఈ కొత్తగా వచ్చిన వాట్సాప్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు ఈ వాట్సాప్ అనగానే మనం గట్లా మెసేజ్ సెండ్ చేస్తాం, గట్లనే ఫోటోలు వీడియోలు పంపించుకుంటాం. ఇంకా అప్పుడప్పుడు ఇక మనకు బాధ వచ్చినా కష్టం వచ్చినా గదేదో స్టేటస్లు పెడతాం. గట్లగా తీరుగా నడిపిస్తాం మన వాట్సాప్ను. అయితే ఇప్పుడు గిట్లా కొత్త అప్డేట్ ఏంటంటే గిడ దిక్కు కింద దిక్కు చూసినా జర పైన దిక్కు చూసినా కూడా ఒక జర కొత్త సింబల్ అనేది కనబడతాయి. ఇదెంక సింబల్ అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా పరిచయాలు. ఇక దాన్ని ఒత్తి చూస్తే కాడ కింద పెద్ద పెద్ద సెలబ్రిటీల బొమ్మలు కనబడతాయి. మరి అది ఏం కథ ఏందనే కదా మీ ఆలోచన. మేము చెప్తాం వినుండ్రి. రైట్ గా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ సింబల్స్ పెద్ద పెద్ద సెలబ్రిటీలుగా మనకు తెలిసిన వాళ్ళే. అయితే ఈ కొత్త వాట్సాప్ అప్డేట్ ఏంటంటే గల మనకు కావాల్సిన వాళ్ళు లేకపోతే తెలిసిన సెలబ్రిటీలు ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళని ఫాలో కొట్టంగానే ఇక వాళ్ళకి సంబంధించినవి మొత్తం మనకు వస్తాయి అన్నట్టు. మరి మొత్తం అంటే మళ్ళీ ఏందనుకునేరు వాళ్ళు రోజు గదేమన్నా పోస్టులు ఇట్లా పెడితే అరే గదే నువ్వు ఫేస్బుక్ లా వాట్సాప్ లా గట్లనే మనకు అదేందో ట్విట్టర్ లో పెడతారు కదా గట్లనే గిల్ల కూడా పెడతారు అన్నట్టు. ఇక పెట్టంగానే మనకు వస్తాయి అన్నట్టు. అచ్చంగా పక్క యాప్లు అన్నట్టు ఇక గిన్నె కూడా వాడాలంటట్టు. కాకపోతే వాట్సాప్లో గిట్లా కొత్తగా వచ్చితే చాలా ఇచ్చంతరం అని చెప్పి చాలా మంది పరిశాన్ అవుతున్నారు. కొత్తగా వచ్చిన అప్డేట్ ముచ్చడం మొత్తం ఇదే. ఇక మీరు పరిశాన్ కావాల్సిన అవసరం అయితే అసలుకే లేదు. అరే మరి సెలబ్రిటీ లెక్కనే మరి మాకు కూడా ఏమైనా ఛానల్ పెట్టుకొని ఉన్నదని ఆలోచన చేస్తున్నారులే. రైట్ మనం క్రియేట్ చేసుకొని కూడా ఒక ఛానల్ ఉన్నది. కాకపోతే అది ఇప్పుడు ఇంకా షాల్ కాలేదు. జర పెద్ద సార్లు ఏమైనా ఆలోచన చేసి ఇంకా కొద్దిగా అప్డేట్ ఇస్తే కనుక మనం కూడా షాల్ చేసుకోవచ్చు అన్నట్టు. అరే మంచిగా ఉన్నది అనుల ఉపాయం అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఇక టైం అయిపోయింది. ఇయాటి వార్తలు అయితే గివ్వే. రేపటి వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు నమస్తే.